కేసీఆర్ గారి ప్రసంగాన్ని 36 లక్షల మంది లైవ్ లో చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే లైవ్ లో చూసినారు. రీసెంట్ గా జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ జనాశీర్వాద సభ గురించి హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ లో అంటాడు, మనకి ఇక్కడ ఎవరితోటి సంబంధం లేదు, బట్ మనం పబ్లిక్ స్పీకింగ్ సంబంధించి మనం ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. కేసీఆర్ మీటింగ్ ని 36 లక్షల మంది చూస్తే లైవ్ లో, రేవంత్ రెడ్డి స్పీచ్ ని 4 లక్షల మంది చూశారని హరీష్ రావు ఆ ప్రెస్ మీట్ లో అంటాడు. సో మనకు ఎవరితోటి సంబంధం లేదు. నార్మల్ గా పబ్లిక్ స్పీకింగ్ లో కొంతమంది చెప్తే ఎక్కువ మంది ఎందుకు అట్రాక్ట్ అవుతారు, అందుకోసమే ఆ టాపిక్ పేరే చెప్పినాను. ఎందుకు ఒక స్పీకర్ ఎక్కువ మందిని ఆకర్షిస్తాడు. ఓకే, సో అది తెలుసుకోవడం కోసం డీటెయిల్ వీడియో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్లో పెట్టాను. పబ్లిక్ స్పీకింగ్ కోర్సు ఇప్పుడే శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ప్రతి వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎందుకు ఒక స్పీకర్ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తాడో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.